పుత్రదాత వృక్ష ఫలమా అది? మోసం కాదు ప్రభు పేరిట. పోనీ అట్టుపండు తీసుకున్న వాళ్ళందరికీ పిల్లలు పుట్టేస్తారని రాసి ఇవ్వగలవా? రాసిస్తావా? ఇవ్వలేవు. అందుకే అమ్మా, ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఆయన యందు మీరు నిలబడండి. మీ యందు ఆయన మాటలు ఉండనివ్వండి. ప్రభుని నేరుగా అడగండి. తండ్రి, నీకు ఇష్టమైతే హన్నాకు సమూయేలుని ఇచ్చినట్టు నాకు కూడా ఈ ప్రభువా, నీ కోసం ఆ బిడ్డను పెంచుతాను ప్రభు అని ఇప్పుడే సమర్పణ చేసుకో. అది అప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి అట్టిపండు కొబ్బరికాయ తీసుకోక్కర్లేదు. ఆ దిక్మాలిన అట్టిపండుకి ఏం పిల్లలు పుట్టరు. ఆడు కూడా ఎక్కడో రావులపాలెం సంతలో కొనుక్కొచ్చినాయి అయ్యి. పరలోకం నుంచి ఏం తేలేదని రావులపాలెం ఎందుకన్నానంటే అక్కడ మాకు ఫ్రీగా దొరుకుతాయి, తక్కువకి వస్తాయి. మీకు అమ్మాలిన మూఢనమ్మకాలు మనకి. డైరెక్ట్ దేవుడితో కనెక్షన్ పెట్టుకో. నీకు పిల్లల్ని ఎందుకు ఇవ్వడో చూద్దాం. డైరెక్ట్ దేవుడితో కనెక్షన్ పెట్టుకో. నీకు తప్పకుండా నీకు గర్భఫలం అనుగ్రహించి వాడై ఉన్నాడు. ఆయన తప్పక నీ గర్భాన్ని తెరుస్తాడు. ఆ గొడ్రాలని నింద తీసేస్తాడు. నువ్వేం భయపడకో, బాధపడకో. నీ జీవితంలో జరిగించాల్సినవన్నీ జరిగిస్తాడు. నువ్వు ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచు. ఈ చీటింగ్ గాళ్ళని అసలు నమ్మకండి. ఒకవేళ మేము గొప్పవాళ్ళు అంటారా, నెక్స్ట్ మంత్ ఎప్పుడైతే అప్పుడు నన్ను పిలవండి, వచ్చాక అక్కడ ప్రసాద్ గారు కూర్చొని చోట కుర్చేసి కూర్చుంటా. నా ఎదురుగా చేయమని ఏం చేస్తారో వణికిపోతారు ఒక్కొక్కడు. కాలండి నా పేరు చెప్పి చూడండి, ఏమండి ప్రసాద్ రెడ్డి గారు మీ సభకు వస్తా అంటున్నారండి అంటాడు. లైవ్లో కూర్చుందాం. లైవ్లో ఇక్కడ కాకపోతే వాళ్ళు ఎలాగ పబ్లిక్లోనే కదండి చేస్తున్నారు. వాళ్ళు ఏమో సీక్రెట్గా చేస్తున్నారా?